శుక్రవారం పూజ చేసేసాను. హాయ్ అండి, చూడండి మినప వడియాలతో కూర ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చూసారా, చిట్టి చిట్టి మినప వడియాలు కూర చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకుంటే పప్పులో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. మరి ఒకసారి చూసేయండి, చిట్టి వడియాలతో కూర ఎలా చేశానో ఒకసారి చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ ఫ్రైడే. వీడియో చేయక ఛానల్ అవుతుంది కదా, ఎందుకే ఈరోజు చేస్తున్నా అండి. ఇవాళ ముగ్గేసాను చూడండి. ఇవే ఉల్లిపాయలు కోయటానికి పాలు వేడి చేసేసాను. టీ కూడా తాగేసాము. నా వడియాలు చేసా కదండి, ఇవాళ వడియాలు పులుసు చేస్తున్నా. ఒక చిన్న నిమ్మకాయ సైజంతో చింతపండు నానబెట్టుకున్నా. ఇప్పుడు వడియాలు ఫ్రై చేసుకుందాం నూనెలో. అలాగే ఉల్లిపాయలు కోసుకుందాం. ఇంటి ముందు కూడా ముగ్గేసాను చూడండి. ఎంత ఎండ వస్తుందో ఏమో నా చెట్లు. ఇది వేసాను. నిన్న ఒరుగులు పెట్టానండి 2 మామిడికాయలతో. ఒక్క రోజులోనే ఎండిపోయినాయి. వెళ్ళి కూర చేద్దాం. నేను పెద్దయ్యే ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేయగాలి కదా, ఉల్లిపాయలు వేపుకుంటా ఆ తర్వాత వడియాలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ వేగాక పులుసు వేసాక కాబట్టి వేసేది ముందు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. వడియాల కూర చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో, భలే ఉంటుంది. ఈజీ, వడియాలు కూడా పెట్టుకోవటం చాలా ఈజీ అన్నమాట. చాలా బాగుంటుందండి. మంచిగా 2 రోజులు ఎండబెట్టుకొని చక్కగా ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలి. అప్పుడప్పుడు తీసుకొని కొంచెం ఎండబెట్టుకుంటే అప్పుడు పాడైపోకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ఉల్లిపాయలు సన్నగా కోసుకుందాం. ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసేసాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా. దీనిలో ఒక 3 స్పూన్ల నూనె ఇస్తున్నానండి. ఇందులోనే వేపేసుకొని వడియాలు ఉల్లిపాయలు అందులోనే వేపుకుంటే బాగుంటుందండి. మళ్ళీ సపరేట్ నూనె పెట్టుకోకుండా ఒక 3 స్పూన్లు అయితే సరిపోతుంది. వేసాను. వేడెక్కనిద్దాం. నూనె వేడయింది. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటా ఫ్రై చేసుకుందాం. నేను ఒక గిన్నె వేసానండి వడియాలు. మంచిగా రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తీసేద్దాం. మరి ఎక్కువసేపు ఉంటే మాడిపోతే తీసేసుకోవాలి. అంపట్నే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే కొంచెం వేద్దాం. అన్ని వడియాలు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. పెళ్ళిళ్ళప్పుడు వడియాలు పెడతారు కదండి, కొత్త అల్లుడికి వడియాల కూర చేసి పెడతారు. అది నాకు బాగా గుర్తుంది. అన్నీ వేసి ఇలాగే ఫ్రై చేసుకోవాలి. వడియాలని ఫ్రై చేసుకున్న తర్వాత అదే నూనెలో ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేస్తున్నా. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఒక రెమ్మ వేస్తున్నా. ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అవ్వాలి బాగా. ఒక 1/2 స్పూను ఉప్పు వేస్తున్నా. కొంచెం ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా. చూసారా, ఉల్లిపాయలు ఎలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు, ఒక ఫుల్ స్పూను కారం. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను 1 స్పూన్ వేసా పెద్దది. సరిపడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నా.
మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి. చింతపండు పులుసు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళు వేసుకుందాం. పులుసుకు సరిపడా ఒక గ్లాస్ వేసాను. ఉప్పు, కారం, పులుపు అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కాసేపు మరగనిద్దాం. పులుసు అలా మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు వేసుకుందాం. వేసుకొని పులుసు దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇంకో 5 నిమిషాలు ఉడికితే కూర అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, దగ్గర అయిపోయింది. ఇందులో 2 ఎల్లిపాయలు దంచేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. పులుసు ఇంతే ఉంచుకోవాలండి. మరి మొత్తానికి తీసేస్తే వడియాలి కదా, పీల్ చేసి మొత్తం పులుసు లేకుండా అయిపోతుంది. ఇంతే అయిపోయింది. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి. మీరు ఒక లైక్ కొడితే నాది ఇంకో కొంతమంది చూస్తారు వీడియో. అంతే వాళ్ళకి నా వీడియో. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, వడియాల కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. అంతే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉప్పు కారాలు అన్నీ సరిగ్గా సరిపోయినాయి. ఉంటానండి, బాయ్.